హలో! హాయ్ అందరికీ. లోహిత మళ్ళీ అయితే పొలానికొచ్చేసింది. ఒక్కసారి తీసుకొచ్చాము అంటే వాళ్ళ ఇంట్లో ఇంకుంటారా? అస్సలు. మా నాన్న, మా అమ్మ పొలానికొస్తుంటే రావాలని ఏడుస్తుంటే సరేలే అని చెప్పి మా నాన్న అయితే తీసుకొనొచ్చాడు. మా అమ్మ మాకంటే ముందే వచ్చేసిందండి. ఒక మొప్పు గెట్టయితే కోసేసింది. సరే వచ్చావుగమ్మా దిగి ఆడుకో అంటుంటే అస్సలు దిగట్లేదు. సరే అని చెప్పి మా నాన్న అక్కడ కూర్చోబెట్టి పాపకైతే మాటలు చెప్తున్నాడు. మనం తినే అన్నం దీని నుంచే వస్తదమ్మా చూడు అని చెప్పి దింపడానికైతే ట్రై చేస్తున్నాడు. అసలు దిగలేదు. అయితే పొలానికొచ్చిందంటే మా నాన్న పనంతా డిస్టర్బ్ అయిపోద్ది. అస్సలు పని చేయనీదు. మా నాన్న చేసే పని కూడా మా అమ్మకే అయిపోతది. మా అమ్మ కింద గడ్డి కోసిందండి. కిందకైతే బైక్ ఎళ్ళదు. అక్కడి నుంచి మోసుకొని రావాల్సిందే. అది మా నాన్న తీసుకురావాల్సింది. పాపం లోహిత ఉండడం వల్ల మా అమ్మే మోసుకొనొస్తుంది. అక్కడి నుంచి వస్తున్న అమ్మమ్మనైతే చూసేసింది. చూసి మాకు చూపిస్తుంది. అమ్మమ్మ వస్తుంది చూడండి అని చెప్పేసి. తన ఆనందం చూడండి. అమ్మమ్మని చూసి ఎలా నవ్వుతుందో. అమ్మమ్మ అయితే అక్కడి నుంచి ఎక్కడికొచ్చావమ్మా అని అడుగుతుంది. ఇప్పుడు టైం వచ్చేసి 5 అయితే అవుతుంది. ఈ సన్లైట్ కూడా మంచిదే కదా అని చెప్పి నేనైతే తీసుకొని రానిస్తాను. ఫ్రెష్ ఎయిర్ వచ్చింది. మనకి మైండ్ రిఫ్రెష్గా ఉంటుంది కదా. రోజు ఇంట్లోనే ఉండి బోర్ కొట్టుద్ది కదా. తనకైనా ఆడుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పి నేనైతే తీసుకొని వస్తాను. మాకు చేను పక్కనే గుడి అయితే ఉంటుంది, శివాలయం గుడి. పొలంలో కాసేపు ఆడి అక్కడ గుడి దగ్గర కాసేపు ఆడుకుందరులేండి అమ్మ అని చెప్పి మా నాన్న అయితే తీసుకొని వచ్చాడు. లోహితకి పొలంలో కొంగలైతే కనిపించాయి. అవి ఏమనుకుంటుందో ఏమో, వాటికైతే దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి ఆడుతూ ఉంటుంది. ఇదంతా వరి పంట అండి. మా అమ్మోళ్ళు వరి ఒకవైపు వేశారు. గేదెలకని గడ్డికైతే పక్కన నాటుకున్నారు. రాండి నాన్న వెళ్దాము అంటే మా నాన్న నాకైతే హాయ్ చెప్పమని చెప్పి పాపకైతే చెప్తున్నాడు. పాప చెయ్యి ఊపేదింది, అదో కింద దింపితే అస్సలు ఆడుకోవట్లేదు. తాతయ్య దగ్గర అయితే ఆటలు అయిపోయాయి. అమ్మమ్మ దగ్గరికి వచ్చింది. అమ్మమ్మ ఇక్కడ గడ్డికి వస్తుంటే అమ్మమ్మ దగ్గర ఆడుతుంది. అది బైక్స్ వచ్చే దారండి. అందుకే ఎక్కువసేపు అయితే అక్కడ లేము. ఇంకెళ్ళిపోండి అమ్మ అని చెప్తుంది మా అమ్మ అయితే. బైక్లో వస్తే చిన్న పాప కదా, జాగ్రత్తగా ఉండాలి కదా, మీరు గుడి సైడ్ వెళ్ళి ఆడుకోండి, నేను వస్తాను అని చెప్పింది మా అమ్మ. చెలోలో అయితే అని చెప్పి నేనైతే తీసుకెళ్ళాను. అక్కడ దిగి ఆడుకోమంటే అసలు ఆడుకోలేదు. కానీ ఇక్కడైతే చెంగుని వెళ్ళి దిగి బాగానే ఆడిందండి. అక్కడ ఉంది కోనేరు. తనకి తెలిసి ఇంతకుముందు వచ్చి చాలాసార్లు అయితే ఆడింది. అందుకే ఉరుకులు పట్టుకుంటూ అక్కడికైతే వెళ్తుంది దిగేసి. కొన్నేరులో వాటర్ అయితే లేవు. సరేలే వెళ్ళి ఆడుకుంటుందిలే అని చెప్పి నేనైతే తీసుకొచ్చి కాసేపు దింపాను. 10 నిమిషాల వరకు అయితే ఆడింది. అక్కడ చిన్న బాబు ఉంటే చిన్న బాబు సైడే చూస్తుంది కానీ వెళ్ళి ఆడుకోమంటే అస్సలు ఆడుకోలేదు. ఈలోపు మా అమ్మ వచ్చింది. ఇంటికి వెళ్దాం రాడు బుజ్జి, పొద్దుగుకుతుంది కదా, ఇంట్లో పని ఉంటుంది కదా అని చెప్పి తీసుకెళ్ళింది. చెప్పాను కదా శివాలయం గుడి అని. ఇక్కడ మాకైతే మహాశివరాత్రి కానీ కార్తీక మాసం ఈ ఫెస్టివల్స్ అయితే చాలా బాగా చేస్తారు ఇక్కడ. ఆ నెల మొత్తం ఆ కోనేరులో అయితే తెప్పొచ్చుకొని తిప్పుతారండి. హంసని ఎంత బాగా తిప్పుతారంటే అంత బాగా తిప్పుతారు. ఇక్కడ అయితే అక్కడ ఉన్న దేవులు దండం పెట్టుకోవడానికి అయితే వెళ్తుంది. మా అమ్మ తాతయ్య వస్తాడు, ఇంక బైక్ మీద వెళ్ళిపోదాం రామ్మ అని చెప్పగానే లింగలింగన అయితే వెళ్ళిపోయింది. ఈలోపు మళ్ళీ వెనక నేను వస్తున్నా లేదా అని చెకింగ్లు అయితే చేస్తుంది, చూసేయండి. ఈలోపు తాతయ్య రానే వచ్చాడు. కానీ దానికైతే వెళ్ళాలని అస్సలు లేదు. బయటే ఆడుకోవడం అంటే అంత ఇష్టం. నాకు తెలిసి బహుశా పిల్లలందరూ ఇట్లనే ఉంటారు అనుకుంటా. అక్కడికి వెళ్ళి వినాయకుడు ఉంటే దండం పెట్టుకోవడానికి అయితే వెళ్తుంది చూడండి. లోహితకి ఎంత భక్తో, రోజుకి భక్తి అయితే చాలా ఎక్కువైపోతుంది. ఇంకా మా నాన్న వెళ్ళిపోదాం పదమ్మ అని చెప్పి తీసుకొని పాపనైతే బయలుదేరి వెళ్ళిపోయారు. అది ఈరోజు ముచ్చట లోహిత.